హల్లెలూయా. ఆలస్యమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరు అసియలేదయ్యా. ఆలస్యమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరు అసియలేదయ్యా. నీవేనయ్యా నా వాంఛ, నిన్నేనయ్యా హత్తుకుండిని. నీవేనయ్యా నా వాంఛ, నిన్నేనయ్యా హత్తుకుండిని. ఆలస్యమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరు అసియలేదయ్యా. మెనేసయా. ఆలస్యమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరు అసియలేదయ్యా. నీతోనే ఎల్లప్పుడు జీవింతును, నీతోనే ఎల్లప్పుడు జీవింతును. చేయుబట్టి నన్ను నడిపించుచున్నావు మాసయ. చేయుబట్టి నన్ను నడిపించుచున్నావు. ఆమేన్. మంచివాడా మహోన్నతుడా, చూచువాడా కాచువాడా మాసే. మంచివాడా మహోన్నతుడా, చూచువాడా కాచువాడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే అసియలేదయ్యా. మెనేసయా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే అసియలేదయ్యా. నీ చిత్తంలో నన్ను నడిపించావు, నీ చిత్తంలో నన్ను నడిపించావు. ముగింపులో నన్ను మహిమలో చేర్చుకుందువు, ముగింపులో నన్ను మహిమలో చేర్చుకుందువు. ఆమేన్. మంచివాడా మహోన్నతుడా, చూచువాడా ఎసే కాచువాడా. ఆమేన్. మంచివాడా మహోన్నతుడా, చూచువాడా కాచువాడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరు అసియలేదయ్యా. నా హృదయపు బలము నీవేనయ్యా. ఆమేన్. నా హృదయపు బలము నీవేనయ్యా, నా స్వాస్థ్యము ఎల్లప్పుడు నీవేనయ్యా. మాసే. నా స్వాస్థ్యము ఎల్లప్పుడు నీవేనయ్యా. ఆమేన్. మంచివాడా మహోన్నతుడా, చూచువాడా కాచువాడా. మా తండ్రి. మంచివాడా మహోన్నతుడా, చూచువాడా ఆమేన్ కాచువాడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే అసియలేదయ్యా. హల్లెలూయా. ఆకాశమందు నీవు తప్ప ఆమేన్ ఎవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే అసియలేదయ్యా. హల్లెలూయా. దేవా మీకు ఆరాధన. యేసు ఎస్ఏ మీకు ఆరాధన తండ్రి. దేవా మీకు వందనాలు తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి దేవా మీలో మేము ఆధారపడుతున్నాం తండ్రి. ఏసీ మీరే మా ఆధారం తండ్రి, ఆశ్రయం తండ్రి. ప్రభావ మమ్మల్ని పిలిచినట్టు వందనాలు తండ్రి. సువార్త ద్వారా, ప్రేమ సువార్త ద్వారా తండ్రి దేవా మమ్మల్ని పిలిచిన మా దేవా మీకు ఆరాధన తండ్రి సుధీస్తున్నాం తండ్రి. ప్రభావ మీ ప్రేమను బట్టి సుధీస్తున్నాం తండ్రి. అవును తండ్రి. మేము పాపులుగా ఉన్నప్పుడే, శత్రులుగా ఉన్నప్పుడే తండ్రి ప్రభావ మీరు ప్రేమను బట్టి, మీ కర్ణాన్ని బట్టి, దయని బట్టి
దేవా పిలిచిన గొప్ప దేవ మేము ఆరాధిస్తున్నాం తండ్రి. మా పాపాలంతా క్షమించిన దేవ మీకు వందనాలు తండ్రి. దేవా మీకు స్తోత్రం తండ్రి. ఆలయ ప్రతి ఆడంగాలు దేవా మీ శిలువ మరణం ద్వారా ఏసే మీరు తొలగించినట్టు సుధిస్తున్నాం తండ్రి. దేవా శత్రుడైన సాతాను కూడా శిలువ మరణం ద్వారా ప్రభు మీరు ఓడించినట్టు వందనాలు తండ్రి. ఓకే బనాసి గౌరవ కోరి మీరు ఆమెన్. ఏసగా మాకందరకు దేవ జ్ఞాన గొప్ప జయం శిలువ మరణం ద్వారా తండ్రి మాకు అనుగ్రహించినట్టు ఆరాధిస్తున్నాం తండ్రి, సుధిస్తున్నాం తండ్రి. దేవా మీకు ఆరాధన తండ్రి. పరిశుద్ధాత్మ వలన తండ్రి మాలో మీరు వచ్చినట్టు సుధిస్తున్నాం తండ్రి. మా హృదయంలో ఏసే మీరు ఉన్నా కాబట్టి దేవా మేమందరం ఆమె సుధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. దేవా మీరు చాలు తండ్రి. దేవా మీ కృప మాకు చాలు తండ్రి. దేవా మీ కర్ణ మాకు చాలు. ప్రభా మీ దయ మాకు చాలు తండ్రి. దేవా స్తోత్రం. ఓకే డబ్బా కరబిన సుగోలో కోరబిన ప్రియుల మన గట్టిగా దేవుని సుధిస్తాం. థ్యాంక్ యూ ఫాదర్. ఏసే మీకు ఆరాధన తండ్రి. ఏసే మీకు ఆరాధన తండ్రి. అందరం గట్టిగా ప్రియుల సంతోషం దేవుని సుధిస్తాం. థ్యాంక్ యూ ఫాదర్. ఓకే డబ్బా కరబినే పరిశుద్ధాత్మవరైన తండ్రి మాలో మీరు వచ్చినట్టు దేవా మేమందరూ స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. ఏసే మీరు మాలో ఉన్నటువంటి వందనాలు తండ్రి. ఓహే డాబా కరబేరే నేను ఏ మాత్రమైన గుడమైన ఎన్నడూను ఎడబాయనని చెప్పిన మీ గొప్ప వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దేవుని గురించి క్షమించగలని చెప్పిన దేవా మీ గొప్ప వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. భయపడకము ధైర్యపడకము నిన్ను తోడు ఉండాను సహాయం చేస్తాం వెలబిస్తామని చెప్పిన గొప్ప ఏసే మా మాటని బట్టి దేవా మేము స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. ఓహే డబా కరబినా సుగోలో కోరిబినా సిగాడ కోరిబిడే అల్గాబనా సిగాలో కోరిబినా సిగోలు కోరిబిడే ఏసే మీకు ఆరాధన తండ్రి. మీకు ఆరాధన దేవా మీకు వందనాలు. ఆరాధనంతో కూడా తండ్రి మీకు అభిస్తున్నాం యేసునామములో తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా కుడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా మనం కలిసి పరిశుద్ధ గ్రంథం మనకు ధ్యానిస్తాం. దేవుడు కృపను బట్టి దేవుడు ఇప్పుడు దాకా ప్రియులారా మనల్ని దేనితో దేవుడు నడిపిస్తున్న దేవుని ఒక ఆమె ఫెయిత్ఫుల్ నమ్మకమైన దేవుడు. కాబట్టి ప్రియులారా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో ఇలాగే మాట రాయబడింది. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చదువుతున్నాం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ప్రియులార సువార్త ద్వారా తండ్రి దేవుడు ప్రియులార మనల్ని పిలిచామన్నమాట. యేసుక్రీస్తుతో ప్రియులార సహవాసం చేయడానికి కొరకు ఎవరు పిలిచాడు? జీవగల దేవుడు ప్రియులార మనల్ని పిలిచామన్నమాట. ప్రేమ సువార్త ద్వారా, సత్య సువార్త ద్వారా, కృపా సువార్త ద్వారా దేవుడు ప్రియులార మనల్ని పరిశుద్ధరైన శక్తి సామర్థ్యం కలిగిన గొప్ప దేవుని దగ్గరకు ప్రియులార దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి సువార్త ద్వారా ప్రియులారా మనం గొప్ప దేవుని దగ్గరకు మనం వచ్చేసామన్నమాట. అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దగ్గరకు మనం వచ్చేసాం. హల్లెలూయా. కాబట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. కాబట్టి సువార్త ద్వారా ప్రియులారా దేవుడు మనల్ని పిలిచామన్నమాట. కాబట్టి ఎవరు మనల్ని పిలిచాం? మనుషులు కాదు. హల్లెలూయా. జీవం గల దేవుడు మనల్ని పిలిచామన్నమాట. కాబట్టి సువార్త అంటే ప్రియులారా అది గుడ్ న్యూస్. దేవుని ఒక సువార్త, యేసుక్రీస్తు ఒక సువార్త అంటే అది దేవుడు చిత్తమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మనుషులు అది తయారు చేసేది కాదనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక సువార్త ప్రియులారా మనం చూసినట్లయితే అది తండ్రి హృదయం నుండి వచ్చేదన్నమాట. దేవుని యొక్క సంకల్పం ద్వారా, దేవుని యొక్క ప్రణాళికను బట్టి దేవుడు బయలుపరిచేది అనమాట. అది మనుషులు తయారు చేస్తున్నది కాదనమాట. కాబట్టి ప్రియులారా ఈ సత్య సువార్త ద్వారా దేవుడు ప్రియులారా మనను పిలిచినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మన చూడండి ఆ మాట చాలా మన ఒకసారి గట్టిగా చెప్పాలి మాట. మన అని మాట రాయబడింది. మన ఇప్పుడు యేసుక్రీస్తు ఇప్పుడు నా యేసుక్రీస్తు అంటే నా యేసే అనమాట. దేవునికి స్తోత్రం. క్రీస్తు ఇప్పుడు నా క్రీస్తుగా మార్చబడామన్నమాట. హల్లెలూయా. ఒకప్పుడు క్రీస్తు నాది కాదనమాట. ఇక్కడ నేను పాపం చేసుకొని దేవునికి వ్యతిరేకమైన పనులు చేసుకొని రక్షణ పొందలేని సమయంలో నా క్రీస్తు కాదు. కానీ నేను ఎప్పుడైతే సువార్తను రక్షణ పొందిన అప్పుడు నుండి యేసు రక్తం ద్వారా పాప సుమాను పొందిన తర్వాత హృదయంలో విశ్వస్తుని నమ్మిన తర్వాత యేసుక్రీస్తు నా ప్రభువుని ఒప్పుకున్న తర్వాత ప్రియులారా యేసుక్రీస్తు నా ప్రభువుగా మార్చబడామన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ప్రియులారా మన ధైర్యంతో చెప్పవచ్చు అనమాట, యేసుక్రీస్తు నా ప్రభువు. హల్లెలూయా. అంతవరకు స్పష్టంగా ఇక్కడ రాయబడింది మన ప్రభు అని రాయబడింది. ఎందుకంటే మనందరం సువార్త ద్వారా రక్షణ పొందిన కాబట్టి మనం ధైర్యంతో చెప్పాలి యేసుక్రీస్తు
నా క్రీస్తు, నా ప్రభు అని ప్రియులరు మనం చెప్పాలి. నాది అని మనం చెప్పాలి అనమాట. మన ప్రభు అని ప్రియులరు ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. హల్లెలూయా. కాబట్టి మన ప్రభు అనమాట. అంటే మన ప్రభు అంటే, నా ప్రభు అంటే క్లోజ్ అనమాట, చాలా క్లోజ్ అనమాట. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ప్రియులరా, కొందరు మన బైబిల్ గ్రంథంలో ఇలాగ రాయబడింది, అబ్రహాము ఒక దేవుడు, ఇస్సాకు ఒక దేవుడు, యాకోబు ఒక దేవుడు. ఇప్పుడు మనం ఆ పదాలు వాడాల్సిన అవసరం, వాడవచ్చు. ఇంకా మనం కొందరు వాడుతున్నారు, తప్పు కాదు. కానీ ఇంకా లోతుగా మనం వెళ్ళవచ్చు. యేసుక్రీస్తు నా ప్రభు అని డైరెక్ట్ మనం చెప్పవచ్చాను. దేవుడు నా దేవుడు, యేసే నా దేవుడు, అలాగే నా ప్రభు, నా రాజు అని ప్రియులను మనం డైరెక్ట్ చెప్పవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన డైరెక్ట్ కనెక్షన్ ఉంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం ద్వారా ప్రియులను మనం చూసినట్లయితే డైరెక్ట్ జీవగల దేవునితో మనకు డైరెక్ట్ సంబంధం ఉంది అనమాట. ఇప్పుడు డైరెక్ట్ అనమాట, ఇండైరెక్ట్ కాదు. కాబట్టి మనం మీడియేటర్ ఇంకా మనుషులు అవసరం లేదనమాట. డైరెక్ట్ ప్రియులను మనం యేసుక్రీస్తుతో మనం జీవగల దేవునితో మాట్లాడుకోవచ్చు అనమాట. యేసుక్రీస్తు వారి తండ్రి దేవునితో డైరెక్ట్ మాట్లాడే హక్కు నాకు, మీకు జీవగల దేవుడు అనుగ్రహించినటువంటి ప్రియులారా మనం స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మన ప్రభు, నా ప్రభు అని ప్రియులారా మనం ధైర్యంతో చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు అని చెప్పాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం అవసరం అనమాట. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడతారు. యేసుక్రీస్తు నా ప్రభు అని చెప్పినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడతారు. అదే మాత్రం కాకుండా యేసుక్రీస్తు ప్రేమ సువార్త ప్రకటించినట్టు అపోస్తలుల గారి 1వ అధ్యాయము 8 ప్రియులారా స్పష్టంగా రాయబడింది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలం పొందుతారు, శక్తి పొందుతారు. అలాగే యెరూషలేములో, యూదయ, సమరయ, భూదిగంధం దాకా. కాబట్టి ఈ కాలంలో ప్రియులారా సువార్త పరిశుద్ధాత్మతో నింపబడి మనం ఎక్కువ ప్రకటించే వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. కొన్నిసారి మనం పరిశుద్ధాత్మతో నింపబడి, కాబట్టి ప్రియులారా మన సువార్త ప్రకటించాలంటే పరిశుద్ధాత్మ నింపదల మనకు చాలా అవసరం. అలాగే వాక్యం నింపదల, ప్రార్థన, పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనల్ని ఈ రెస్టలోనికి, ఈ నిత్య జీవనంలోనికి, యేసుక్రీస్తుతో ఉన్న ఈ సహవాసంలోనికి మనల్ని తీసుకొని వచ్చిన ప్రియులారా దేవుని బట్టి మనం స్తుతించాలి. అది మాత్రం కాకుండా మనం కూడా అనేకలు ఈ కాలంలో ప్రియుల రక్షణ సువార్త ప్రకటించి పరిశుద్ధాత్మ సహాయం వలన అనేకలు మనం క్రీస్తు దగ్గరకు, జీవగల దేవుని దగ్గరకు ప్రియులారా మనం తీసుకొని రావాలని జీవగల దేవుడు నా పట్ల, మీ పట్ల దేవుడు కోరుతుంది. కొన్నిసారి మనం సువార్త ప్రకటించిన తర్వాత కొందరు అది అంగీకరించలేనప్పుడు మనం విసిగిపోతాము. చాలాసారి మనం విసిగిపోతాం. కాబట్టి ప్రియులారా, కాబట్టి మనం ఏం చేసుకోవాలి? స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఒక చోటులో మాత్రం కాకుండా ఇంకొక చోటు కూడా సువార్త ప్రియులారా ప్రకటించవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అనేక వ్యక్తులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక మనుషులు ఉన్నారనమాట. దేవునికి స్తోత్రం. దానిలో ప్రియులారా ఒకరితో మనం సువార్త ప్రార్థన చేయాలి. కొందరితో మనం సువార్త ప్రకటించినప్పుడు కొందరు రక్షణ పొందుతారు, కొందరు రక్షణ పొందలేదేమో. కానీ మనం విసిగిపోవద్దు. కొందరు రక్షణ పొందినప్పుడు మనకు చాలా సంతోషం, రక్షణ పొందలేనప్పుడు మనకు కొంచెం బాధ వస్తుంది. కాబట్టి ప్రియులారా మనం ఈ పరిచర్యలో ప్రియులారా మనం విసిగిపోవద్దు. మనం ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఇంకా బలం ఇస్తాడు. ప్రియులారా నూతన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు, అనేకులు ఉన్నారనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేకులు ఉన్నారు. అందుకొరకు బైబిల్లో రాయబడింది యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంధం దాకా. హల్లెలూయా. ఇప్పుడు ఒక్క ప్రాంతంలో మాత్రం సువార్త ప్రకటించాలి లేదు, అన్ని చోట్ల ప్రేరించాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నింపబడి మన సాధ్యమైనంత ప్రేరించాలి. కాబట్టి ఒకటి సత్యం, ప్రియులారా రక్షణ పొందుతారు. చాలా మంది రక్షణ పొందుతారు. దేవుని చిత్తమున్న వ్యక్తి రక్షణ పొందారనమాట. చిత్తం లేని వారు రక్షణ పొందలేదు. ఇంకొకటి ప్రియులారా మనం చూసినట్లయితే కొందరు దేవుని చిత్తములు ఉండవచ్చు. ఆయన కూడా 2 కొరింథీయులు 4వ ప్రియులారా రాయబడింది, దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశారు. ఇప్పుడు కొందరు దేవుని చిత్తములో ఉన్న వారు ఉన్నారు రక్షణ పొందడానికి. కానీ వారు ఒక మనసు కూడా దెయ్యాలు. మనం పాట పాడినట్టు సాతాన్ ప్రియులారా గుడ్డితనం
కలగా చేస్తున్నట్టు కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకొరకు ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చాలా బలంగా చేయాలి. యేసునామములో ప్రియులారా మనం ఆధారపడి చాలా బలంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆత్మకణులు తెరబడాలి. హల్లెలూయా. ఆత్మనేతరలు గుడ్డెతనం తొలగిపోవాలి. ఆత్మీయ గుడ్డెతనం తొలగిపోవాలి. కాబట్టి అది కలిగేసే దాని వెనుక దెయ్యాలు పనిచేస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని సన్నిధిలో సమయం గడపాలి. ప్రార్థనలో, ఆరాధన, వాక్య ధ్యానంలో ఎక్కువ ప్రియులారా మనం సమయం గడపాలి. యేసునామములో మన ప్రార్థన బలంగా చేయాలి. కాబట్టి మన ఆశీర్వాదాలు ప్రియులారా ప్రజలు అనుభవించకుండా, నిత్య జీవన ప్రజలు పొందకుండా, రక్షణ పొందకుండా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకనామములో బాప్తిస్మం పొందకుండా ప్రియులారా అడ్డుపడేది సాతానని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనుషులు కాదు. హల్లెలూయా. అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. రక్త మాంసములతో మనకు పోరాటం లేదు. కాబట్టి మనం మనుషులతో, రక్త మాంసములతో మనం ఫైటింగ్ చేయవద్దన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన ఫైటింగ్ ప్రియులారా సాతాను ఒక తొందరలు తొలగిపోవాలన్నమాట. అపవాది అనమాట. కాబట్టి ప్రియులారా మన యేసునామం, యేసు రక్తం, ఆత్మ గడ్గం మనం వాడుకోవాలి. దేవుని యొక్క వాగ్దానాలు మనం పలకాలి అనమాట. దేవుని యొక్క వాగ్దానాలు కన్ఫర్స్ చేయాలి. కాబట్టి ఒకటి సత్యం ప్రియులారా, పిలిచిన దేవుడైతే నమ్మదైన దేవుడు. ఆ దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. దేవా, నేను అదేగా మీ అభిషేకంతో కుమ్మరించుము, మీ ఆత్మతో అదేగా నింపము. అదేగా ప్రియులారా మనం పరిశుద్ధాత్మ నింపుదల చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఈ సువార్త ద్వారానే ప్రజల యొక్క పరిస్థితి మార్చబడుతుంది. ప్రేమ సువార్త, యేసుకుడు సువార్త ద్వారానే ప్రజల జీవితాలు బాగుపడతాయి అనమాట. వేరే మార్గం లేదు. కాబట్టి ఈ కాలంలో ప్రియులారా మనం ఇది అంత్యకాలం అనమాట. ఇది కడవేలి కాలం. ఇది అంత్య గడియలో మనం ఉన్నామన్నమాట. చివరి గడియలో మనం ఉన్నాం. కాబట్టి ప్రియులారా దేవుడు ఈ కాలంలో బలంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ వాడుతారు. హల్లెలూయా. కాబట్టి మనం సమర్పిస్తాం సువార్త, దేవుని ప్రేమ సువార్త ప్రకటించినట్టు ప్రియులారా మనల్ని పూర్తిగా ప్రియులారా సమర్పిస్తాం. జీవగల దేవుడు మనల్ని బలంగా, శక్తివంతంగా జీవగల దేవుడు మనల్ని అందరినీ వాడినాక. బట్ ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. అంటే కొందరు తప్పు పడతారేమో మన సువార్త, దేవుని ప్రేమ సువార్త ప్రకటించినప్పుడు. ఎందుకంటే వ్యక్తులు ప్రియులారా మనం చూసినట్లయితే వారు స్పిరిచువల్ డెత్ నుండి వారు బ్రతకాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఆత్మీయ మరణం నుండి ప్రజలు బయటపడాలి అంటే దేవుని సువార్త, ప్రేమ సువార్త మాత్రమే. హల్లెలూయా. వేరే మార్గం లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో స్పష్టంగా అది రాయబడింది అనమాట. ఆకాశంలో గాని భూమిలో గాని ఇంకా వేరొక నామం లేదనమాట. యేసుక్రీస్తు తప్ప ఇంకా నామం లేదు రక్షణ పొందుకోవడానికి. కాబట్టి ఈ ప్రేమ సువార్త ప్రియులారా మనం ప్రకటించేవారు ఉండాలి. ప్రార్థన పూర్వకంగా ప్రకటించేవారు ఉండాలి. కాబట్టి కొందరు తప్పు పెడతారేమో. కాబట్టి ప్రియులారా ప్రేమ సువార్త ప్రియులారా మనం ప్రకటించేప్పుడు ఏమవుతుంది? పాపం చేసుకొని బ్రతున్న వ్యక్తులు వారి జీవితం పరిశుద్ధంగా మార్చబడతాయి అనమాట. కాబట్టి మనం చూసినట్లయితే చాలా చోట్ల పాపాలు పెరుగుతున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి దానికి పరిష్కారం దేవుని ఒక సువార్త అనమాట. సువార్త, ప్రేమ సువార్త పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం చెప్తున్నప్పుడు ప్రజలు రక్షణ పొందుతారు. పాపాలు ఒప్పుకొని యేసు రక్తం, పరిశుద్ధ రక్తం ద్వారా కడుగబడి మారు మనస్సు, నిత్య జీవన్ రక్షణ పొందుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో బాప్తిస్మం పొందుకొని పరిశుద్ధ దేవునితో కలిసి పరిశుద్ధంగా బ్రతుకుతాయి అన్నమాట. ఇప్పుడు మన యేసుక్రీస్తు ఒక గొప్పతనం ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు పరిశుద్ధుడు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తుతో సమయం గడుపుతున్న కొలది పరిశుద్ధలో ఇంక్రీస్ అవుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ కాలంలో ప్రియులారా పరిశుద్ధలో ఎదగడం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. కాబట్టి దేవుని సువార్త ప్రియులారా మనం ప్రకటించినప్పుడు పాపాలు ఆగిపోతాయి అనమాట. పాపాలు వలనే ఎన్నో పాపాలు వలనే సమస్యలు పెరుగుతున్నాయి అనమాట. కాబట్టి ప్రేమ సువార్త, యేసుక్రీస్తు సువార్త ఈ పాపాన్ని అడ్డుపడతాయి అనమాట. పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతుకుటూ సహాయపడుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మన రాష్ట్రం, దేశంలో ఉన్న ప్రజలకు దేవుని యొక్క ప్రేమ సువార్త అవసరం అనమాట. మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా ప్రియులారా మనం సమస్యలు మనకు కనిపిస్తున్నాయి. సమాధానాలు లేని వారు ఎక్కువ ప్రజలు, ఎక్కువ సమాధానం లేని వారికి మనం చూస్తున్నాం. కాబట్టి సమాధానం లేని వారికి ప్రియులారా దేవుని ప్రేమ సువార్త అనమాట పరిష్కారం. వేరే మార్గం లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పిన మాట, నేను ఇచ్చిన సమాధానం ఆమె లోకం ఇచ్చినట్టు కాదనమాట. యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే సమాధానకర్త అనమాట. ఇప్పుడు సమాధానం లేని వారికి ప్రభు సమాధానం అనుగ్రహించే దేవుడు. ఒకప్పుడు ప్రియులారా నా జీవితంలో కూడా సమాధానం లేకుండా చాలా బాధపడిన వ్యక్తి అనమాట. ఎందుకంటే నా డాడీ కొంచెం కాదు, డాడీ త్రాగి వస్తాయి అనమాట. త్రాగి వచ్చినప్పుడు ఇడ్డల్లో అలాగే తన మాటలు, క్రియలు అంతా మారిపోతుంది. మాటలు సమాధానం లేదనమాట. నేను చిన్న
అంటే చిన్న వయసు నుండి సమాధానం ఎక్కువ అనుభవించలేని ఆమె ఆ పరిస్థితుల్లో బ్రతికిన అనమాట. అంతేగా సొంతం నాన్న ఎక్కువ త్రాగి వచ్చిన కాబట్టి మంచి వ్యక్తి ఆమె నల్లారి చాలా మంచి వ్యక్తి. కానీ త్రాగిన తర్వాత తన మాటలు క్రియలు అంతా మారిపోతాయి అనమాట. లేదంటే చాలా మంచి వ్యక్తి అనమాట, చాలా మంచి వ్యక్తి. కానీ తాగిన తర్వాత మాటలు క్రియలు అంతా జారిపోతాయి. కాబట్టి అప్పుడు ప్రియుల ఏమైంది, కుటుంబంలో సమాధానం లేదనమాట. చదువు మీద కూడా సరిగా మనస్సు పెట్టలేని పరిస్థితి వచ్చింది అనమాట. చదువు మీద కానీ మానసికంగా చాలా బాధలో ఉన్న కాలం. ఆ కాలంలో ప్రియులరా దేవుని కృపను బట్టి చాలా మంది దేవుని ప్రేమ సువార్త నాతో ప్రణించామనమాట, నాతో చెప్పాం. కానీ దానిలో నాకు సమాధానం ఉంది అని నాకు అర్థం కాలేదనమాట. చాలా మంది ప్రకటిస్తున్నాం అనమాట. అంటే చాలా మంది అంటే కొందరు స్నేహితులు ప్రియులను నాతో యేసయ్య ప్రేమ సువార్త చెప్పామనమాట. వారు నా చెవిలో వినిపిస్తుంది, కానీ నాకు అది అప్పుడు ఆ సమయంలో అర్థం కాలేదనమాట. కానీ వారైతే విశ్వాసంతో విత్తనాలు పెట్టామన్నమాట. విశ్వాసంతో విత్తనాలు పెట్టాం. విశ్వాసంతో కొందరు సహోదరులు ప్రియులారా వారి ప్రార్థన పూర్వక విశ్వాసంతో ప్రేమ సువార్త విత్తనాలు నన్ను మాటలు వినిపించి నా హృదయంలో వారు పెట్టామన్నమాట. కాబట్టి ప్రియులరా స్తోత్ర, దానిలో కొన్ని విత్తనాలు అంటే ఆ వాక్యం నాలో పని చేసామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల అందుకొరకు బైబిల్లో రాయబడి ఉంది ప్రియులరా, సువార్తలో దేవుని యొక్క పవర్ ఉంది, గోడ్స్ పవర్, దేవుని యొక్క శక్తి ఉంది అనమాట సువార్తలు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16, 17 వచనములో రాయబడింది. దానిలో అపొస్తలుడైన పౌలు చెప్తున్నమాట, సువార్త ప్రకటించడానికి నాకు సిగ్గు లేదు అనమాట. ఎందుకంటే దాని వలన రక్షణ ఉంది, దాని వలన దేవుని యొక్క రక్షణ ఉంది, దేవుని యొక్క నీతి ఉంది, దానిలో పవర్ ఉంది. కాబట్టి గోడ్స్ పవర్, ఈ సువార్తలో దేవుని యొక్క శక్తి ఉంది. హల్లెలూయా. సువార్తలు క్రిస్తు దేవుని పవర్, గోడ్స్ పవర్ అంటే అది యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తులో దేవుని యొక్క శక్తి ఉంది, జ్ఞానం ఉంది, అది యేసుక్రీస్తు అనమాట. ఇప్పుడు సువార్త గుడ్ న్యూస్ ప్రభువైన యేసుక్రీస్తు గురించి మన ప్రేరేపించినప్పుడు ప్రియులారా రక్షణ పొందుతారు. ఇప్పుడు విత్తనాలు పెట్టాలి. విత్తనాలు మాటల ద్వారా మనం సువార్త చెప్తున్నప్పుడు ప్రజల గుండెలోనికి వారి యొక్క చెవుల ద్వారా ఆ మాటలు వారి హృదయంలో పడతాయి అనమాట. సాతాన్ని అడ్డుపడతాయి, అది గ్రహించకుండా అడ్డుపడతాయి. కానీ దేవుని యొక్క సువార్త పరిశుద్ధాత్మతో నింపబడి చెప్పడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఏమవుతుంది, ఆ ఈవిల్ స్పిరిట్ ప్రభావాన్ని తొలగించుకొని దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి ఆ సువార్త చెప్తున్నప్పుడు వారి ఆత్మలోనికి వెళ్ళి ఆ సత్యం సువార్త ప్రియులారా వారి ఆత్మలో వెళ్ళి పనిచేస్తాయి అనమాట. హల్లెలూయా. ఆ మాటలు వారి లోపలికి వెళ్ళొస్తాయి అనమాట. ఎందుకంటే పవర్ ఉంది సువార్తలో. యేసుక్రీస్తు గురించి మనం చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా పనిచేస్తాడనమాట. ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగా దేవుని యొక్క చిత్తమైనది ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి. ఒక వ్యక్తి రక్షణ పొందలేదు అంటే అది చాలా ప్రమాదం అనమాట, చాలా డేంజర్. ఎందుకంటే ఒక వ్యక్తి రక్షణ పొందలేదు అంటే మరొక ఆత్మ పాదాల నరకములో వెళ్ళిపోతాయి అనమాట. అంటే పాప సమానం పొందలేని వ్యక్తులు ఆత్మ నరకములో వెళుతాయి అనమాట. సాతాన్ లాక్కొని వెళ్ళిపోతాయి అనమాట. కాబట్టి అందుకొరకు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలంలో మనల్ని అభిషేకించి చాలా బలంగా దేవునికి సువార్త చెప్పినట్టు దేవుడు మనల్ని వాడుతున్నాం అనమాట. అది దేవుని కృప, దేవుని కరుణ, దేవుని కృప అనే సత్యం ప్రియులారా అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నాతో ప్రియులారా కొందరు సువార్త చెప్పినప్పుడు ప్రారంభ కాలంలో నేను నమ్మలేదు, కానీ నాకు ఇబ్బంది వచ్చినప్పుడు, నాకు సమస్య వచ్చినప్పుడు అప్పుడు నాకు కొందరు స్నేహితులు ఉన్నా కానీ వారు ఆ సమయంలో సహాయం చేయలేరు. ఆ సమయంలో నాకు జ్ఞాపకం ఇచ్చింది, యేసుక్రీస్తు గురించి జ్ఞాపకం ఇచ్చింది అనమాట. యేసయ్య మీరు నాకు సహాయం దయచమని నేను యేసయ్యతో ప్రార్థన చేశామని మాట్లాడామన్నమాట. కాబట్టి నాకు ప్రభు సహాయం చేశామన్నమాట. అప్పుడు కర బిజినెస్ లో ఉన్నాం, కర బిజినెస్ చేసి ఉన్నాం, కానీ దానిలో కొంచెం నష్టం ఇచ్చి ఉన్నాం అనమాట. కాబట్టి దాని నుండి ఆ నష్టం జరగకుండా ప్రభు నాకు సహాయం చేయమని ప్రార్థన చేసింది. కానీ దేవుడు 10 రోజు టైం ఉంది, 9వ రోజు దేవుడు అద్భుతం చేశాము, అది నష్టం లేకుండా ప్రభు చేశామన్నమాట. అంటే నా ప్రార్థన ఆలగించామన్నమాట. దాని నుండి ఏం నేర్చుకోవాలి ప్రియులారా, యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు. అవును, యేసుక్రీస్తు కలువరి శిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టే అక్కడ అయిపోలేదన్నమాట. యేసుక్రీస్తు సమాధి చేయబడాం, అక్కడ ఆగిపోలేదు. సమాధి నుండి తండ్రిని దేవుడు యేసుక్రీస్తును తిరిగి లేపామన్నమాట.
కాబట్టి ప్రియులారా మనం ప్రకటిస్తున్న యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు అనమాట. పునరుద్ధానుడు. హల్లెలూయా. లోగాని, మరణాన్ని, సాతాని అన్నిటిను యేసుక్రీస్తు జయించామన్నమాట. కాబట్టి ప్రియులారా ఈశ్వరం ఏంటంటే మీరు సమాధానం లేకుండా ఉండే, నెమ్మది లేకుండా ఉండే, దుఃఖంలో, నిరాశలో, బాధలో, దిక్కులేని పరిస్థితులు ఉంటే యేసుక్రీస్తు నామం అన్ని నామం కంటే, మన పాట పాడినట్టు అన్ని నామం కంటే గొప్ప నామం అనమాట. దానికంటే గొప్ప నామం లేదు. కాబట్టి యేసుక్రీస్తు నామములో కాబట్టి మీరు చాలా విధంగా మీరు ప్రయత్నం చేసి ఉండవచ్చు. రకరకాల విధంగా మీరు ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయి ఉండవచ్చు. కానీ ప్రియులరా యేసుక్రీస్తు నామంలో ఆధారపడండి. యేసుక్రీస్తు నామం అన్ని నామం కంటే గొప్ప నామం. యేసుక్రీస్తు సర్వశక్తి మంతుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, జీవగల దేవుడు. మీరు ఎక్కడి నుండి అనే సరే ప్రార్థన చేసే నాకు సహాయం తెచ్చమంటే నిజంగా మీరు ప్రియులరా హృదయం నుండి మీరు చెప్పినట్లయితే ప్రభువుకు తెలుసు, ప్రభు జీవగల దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏ విధంగా ప్రభు సహాయం చేస్తాడని మనం చెప్పలేదు, కానీ సహాయం అయితే ప్రభు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా మనం యేసుక్రీస్తువులో గట్టిగా మనం ఆధారపడాలి. ఆ నామం అన్ని నామం కన్నా గొప్ప నామం. ఆ నామం అన్ని నామం కన్నా గొప్ప నామం. కాబట్టి యేసుక్రీస్తు సర్వశక్తి మంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాధి, జీవగల దేవుడు. కాబట్టి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలగించామన్నమాట. దేవుడు ఆలగించినప్పుడు, ప్రార్థన ఆలగించినప్పుడు ప్రియులారా మనం ఏం చేయాలి? దేవుడు మన ప్రార్థనను ఆలగించినప్పుడు మనం ఏం చేయాలి? మనకు ఆనంద కన్నీరు తప్పకుండా వస్తాయి. దేవుడు ప్రియులారా మన ప్రార్థనలు ఆలగించిన ప్రత్యేకంగా గడ్డు సమస్య నుండి, అంటే ఘోరమైన ఆమె నిరాశ, బాధతో ఉన్నప్పుడు, ఆమె హోప్ లేని పరిస్థితుల్లో ప్రియులరా ఎవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో ప్రియులరా మనం దేవుడు మనకు సహాయం చేసినప్పుడు మనకు ఎంత చాలా గొప్ప సంతోషం అది. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా మనకు తెలుసు, మానవులైన ఎవరైనా మనకు మేలు చేసినప్పుడు మనం థ్యాంక్స్ చెప్తాం. అలాగే ప్రియులరా మనకు కూడా దేవుడు మనకు సహాయం చేసినప్పుడు మన కృతజ్ఞత కలిగిన హృదయం కలిగిన వారు ఉండాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు దగ్గర వచ్చిన తర్వాత 10 మంది వచ్చిన తర్వాత, కుష్ఠ రోగంతో ఉన్న వారు వచ్చిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము 9 మంది వారు ప్రియులారా 10 మందిలో అందరం స్వస్థ పొందుకొని వెళ్ళాము. కానీ తిరిగి ఒక్కరు మాత్రం ఇచ్చి ప్రియులారా థ్యాంక్స్ చెప్పినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం ఎలా ఉంది? మన జీవితం ఎలా ఉంది? దేవుని దగ్గర వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు యేసయ్య నాకు సహాయం దేశము అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రియులారా సహాయం చేస్తాడు. ఒకవేళ నేను అప్పుడు ఒక పాపిగా నేను అని దేవుడు అనుకోండే. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకున్న దేవుడు మన కష్టంలో, మన దుఃఖంలో, నిరాశ, బాధలు ఉన్నప్పుడు ప్రభువుకు తెలుసు అనమాట. ప్రభు తప్పకుండా ప్రార్థన ఆలగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నాకు పరిస్థితి అంతా కూడా చూసి ప్రభు నాకు జవాబు ఇస్తామంటే జవాబు రాదు. కానీ నా పరిస్థితి ప్రభువుకు తెలుసుకొని ప్రభు నాకు జవాబు అనుగ్రహించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా జీవగల దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు సజీవుడైన దేవుడు, ప్రభువుకు వినబడతాయి అనమాట. కాబట్టి మన భూమి మీద మనం చూసినట్లయితే దాదాపు 800 కోట్ల కంటే ప్రజలు ఉన్నారు. అయినప్పుడు కూడా ప్రియులారా జీవగల దేవుడు మన ప్రార్థన, నా ప్రార్థన, నీ ప్రార్థన తప్పకుండా ఆలగిస్తాడు. హల్లెలూయా. ఆ పవర్, సామర్థ్యం మన దేవునికి ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా ప్రార్థన చేయాలి, యేసుతో మాట్లాడాలి. యేసయ్య నాకు నీ సహాయం కావాలి. ఆమేన్. అప్పుడు ప్రియులారా జీవగల దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కాబట్టి నా జీవితంలో దేవుడు అలాగే చేశామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు సహాయం చేసిన తర్వాత ఒక స్టెప్ చాలా ప్రాముఖ్యం. తర్వాత మన మనసు ఎలా ఉంది? కొందరున్నారు మేలు పొందిన తర్వాత వారు మామూలుగా వెళ్ళిపోతారు. కానీ కొందరు ప్రియులారా తిరిగి ప్రభు దగ్గర వచ్చి తర్వాత కృతజ్ఞత కలిగిన హృదయంతో దేవుని ఆరాధిస్తారు, దేవుని స్తుతిస్తారు. హల్లెలూయా. కానీ నాకు అది కావాలి, ఇది కావాలి అని కాదు. ఆ దేవుడు చేసిన మేలుని బట్టి హృదయంతో నింపబడి స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉన్నారా? స్తోత్రం. దేవుడు చేసిన మేలుని బట్టి మనం స్తుతించే వ్యక్తిగా, ఆరాధన చేసే వ్యక్తిగా ఉండే ప్రియులారా మీరు మీ జీవితంలో జీవం గల దేవుడు ఇంకా ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు. కానీ దేవుడు చేస్తున్న మేలుని బట్టి అది మర్చిపోయి మామూలుగా నార్మల్గా ఉంటే ఎక్కువ దేవుని కార్యాలు చూడలేదన్నమాట. కానీ కొందరు ఉన్నారు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు చేస్తున్న మేలుని బట్టి దేవుని సన్నిధిలో వచ్చి దేవుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు. ఆమె కృతజ్ఞత కలిగిన హృదయం, అందుకు కృతజ్ఞత కలిగిన హృదయం చాలా ప్రాముఖ్యం. కాబట్టి కృతజ్ఞత కలిగిన హృదయం ఉన్నవారు
ఆత్మీయంగా ప్రియులారా చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్తారనమాట. కృతజ్ఞత లేని వారి మధ్యలో వారు ఇంకా డైవర్ట్ అయిపోతుంది అనమాట, పోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా, కృతజ్ఞత కలిగిన హృదయం దేవుడు యేసులో దేవుడు మనకు అనుగ్రహించినాక కృతజ్ఞత కలిగిన హృదయం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా గొప్ప కార్యం చేసిన తర్వాత కూడా నేను దేవుని కృపను బట్టి దేవుని ప్రభు దగ్గరే సమయం గడిపాను అనమాట. ఏ ఒక్క ప్రార్థన విషయం లేదు, వెళ్ళి ప్రభువును ఆరాధించుకోవడం మాత్రమే. అలాగే చేస్తున్నప్పుడు ఇంకా ప్రభు ప్రియులరా మాట్లాడామన్నమాట. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడే అది మాత్రం కాకుండా ఇంకా లోతైన ఆమె ఆత్మీయ అనుభవంలోనికి పరిశుద్ధాత్మదుడు నడిపించామన్నమాట. ఇప్పుడు లోతైన ఆత్మీయ అనుభవంలోనికి ఆమె వెళ్ళాలి అని మీరు కోరుతున్న వ్యక్తి ఉంటే ప్రియులరా ప్రార్థన చేయాలి. దేవా, కృతజ్ఞత కలిగిన హృదయం యేసయ్య నాకు దయచేయము. కృతజ్ఞత కలిగిన హృదయం ఇది చాలా ప్రాముఖ్యం. హృదయంగా దేవుడు చేస్తున్న మేలును బట్టి కృతజ్ఞత కలిగిన హృదయం కలిగిన వారు ఉండాలి. కాబట్టి కొందరు ప్రియులారు మనం చూసినట్లయితే కొన్ని విషయాలను బట్టి సనుగుతారు, గుణవుతారు. అలాంటి ఉన్న వారు దేవుని యొక్క కార్యాలు ఎక్కువ అనుభవించలేదు. హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞత కలిగిన హృదయం ప్రియులారా చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రార్థన చేసిన ప్రభువా, నాకు అలాంటి ఉన్న హృదయం దేవా దయచేయము. కాబట్టి అలాంటి ఉన్న ప్రియులారా స్థాయిలో మనం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా లోతైన అనుభవంలోనికి జీవంగల దేవుడు ప్రియులారా తప్పకుండా నడిపిస్తాడు అని ప్రియులారా సత్యం మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మన దేవుని నుండి ఒక చిన్న మేలు పొందిన తర్వాత మనం పోయేవారుగా ఉండవద్దు. మన జీవంగల దేవునితో ప్రియులారా అన్నదైన మన సమయం గడిపేవారు ఉండే ఇంకా లోతైన ఆశీర్వాదంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. దానికి ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా మనం చూసినట్లయితే మనకు కోరిక ఉండాలి అనమాట. కోరిక ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రభువును యేసుక్రీస్తుని నేను ఎక్కువ తెలుసుకోవాలి. ప్రభు ప్రేమ నేను ఎక్కువ లోతుగా నేను గ్రహించుకోవాలి. ప్రముఖ సామర్థ్యం, ప్రముఖ శక్తి, ప్రముఖ జ్ఞానంలో నేను ఇంకా ఎక్కువ నేను తెలుసుకోవాలని కోరిక దేవుడు మనకు అనుగ్రహించినాక, అలా నేను కోరిక కలిగిన వారు ప్రియులారా ఏం చేస్తారంటే ప్రభువును విడిచిపెట్టలేదనమాట. వారు ప్రభుత్వాన్ని సమయం గడిపోతారు, ఎక్కువ సమయం గడుపుతారు. ఇప్పుడు నా జీవితంలో అలాగే జరిగింది అనమాట. దేవుని సోదరం. కాబట్టి నేను దేవుని సన్నిధిలో కలిగిన హృదయం కలిగి వెళ్ళాము. అది అలాగే ఆటోమేటిక్ వచ్చింది అనమాట. దేవునికి స్తోత్రం. అలాగే వెళ్ళాము, దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాము. తర్వాత ప్రభువుకు అభిషేకం కొరకు, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు చాలా కోరాము అనమాట. ఎవరు నన్ను అభిషేకించాలి, పరిశుద్ధాత్మలో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నేను నింపబడాలి, భాషలో నేను మాట్లాడాలి, హల్లెలూయా అని నాకు చాలా తపన కలిగిన వ్యక్తి అనమాట. కాబట్టి మీ పరిస్థితి ఎలా ఉంది? పరిశుద్ధాత్మతో మీరు నింపబడామా? పరిశుద్ధాత్మ నింపబడి భాషలో మాట్లాడుతున్నారా? పరిశుద్ధాత్మతో నింపబడి భాషలో మాట్లాడుతున్నారా? పరిశుద్ధాత్మ నింపబడి ప్రార్థన చేస్తున్నారా? పరిశుద్ధాత్మ నింపబడి పాటలు పాడుతున్నారా? ఎలా ఉంది? కాబట్టి ప్రియులారా కోరిక చాలా ప్రాముఖ్యం. కాబట్టి తబన కలిగి ఉండాలి అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా కోరిక ఉండాలి. కాబట్టి మనం ఊహించినట్టు ఒక రోజు, 2 రోజు, 3 రోజు ఏం జరగలేదు అంటే కూడా ప్రియులారా మనం చాలు, దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపలేదు, దేవుడు నన్ను అభిషేకించలేదు, దేవుడు నా ప్రార్థన ఆరగించలేదు, అలాగే ప్రియుల దేశి మనం వెనకపోవద్దు అనమాట. కాబట్టి మనం నిలబడాలి, ప్రభుత్వం నిలబడాలి, గట్టిగా నిలబడాలి, స్ట్రాంగ్. కాబట్టి మనం స్ట్రాంగ్ నిర్ణయం కలిగిన వారు ఉండాలి, స్ట్రాంగ్ నిర్ణయం. కాబట్టి ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనం ప్రియులారా చూసినట్లయితే ఎలీషాలో ప్రియులారా ఆ స్ట్రాంగ్ నిర్ణయం ప్రియులారా మనం చూడవచ్చు. అలాగే బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే కొందరు ప్రియులారా, కొన్ని వ్యక్తులు యూత్లో ప్రియులారా మనం చూడవచ్చు, చాలా స్ట్రాంగ్ నిర్ణయం మనం చూడవచ్చు. నోమితో జీవం కలిగిన దేవుని ఆరాధించాలి, అలాగే బెత్లెహేములో వెళ్ళాలి, హల్లెలూయా, జీవం కలిగిన దేవుని కలిగి ఉండాలి అని యూత్ చాలా చాలా స్ట్రాంగ్ నిర్ణయం అనమాట. అలాగే ఎలీషా ప్రియులారా మనం చూసినట్లయితే చాలా స్ట్రాంగ్ నిర్ణయం. ఏలే చెప్పిన అనమాట, చాలా 2-3 సార్లు చెప్పిన, నీవు ఇక్కడ ఉండము, నేను ఇంకా ఒక చోటులో వెళుతున్నాము. కానీ ఎలీషా మాత్రం ఒప్పుకోలేదు. నేను నీతోనే వస్తాను అని గట్టిగా పట్టుకున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా అది స్ట్రాంగ్ నిర్ణయం. హల్లెలూయా. కాబట్టి స్ట్రాంగ్ నిర్ణయం చాలా ఇంపార్టెంట్ అనమాట. హల్లెలూయా. యేసుక్రీస్తు పిలుపొందిన ప్రియులారా మనం ఆశ, కోరిక స్ట్రాంగ్ నిర్ణయంలోనికి మార్చబడాలి అన్నమాట. స్ట్రాంగ్ నిర్ణయం. హల్లెలూయా. ఒకటి ఎలీషా చెప్పిన ప్రియులారా మాట మనం చూసినట్లయితే, యెహోవా తోడు, జీవం కలిగిన నేను బ్రతికి ఉన్నంత కాలం, నీవు బ్రతికి ఉన్న కాలం నేను తప్పకుండా నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళలేదు, నీతోనే నేను వస్తాను, నీతోనే నేను ఉండాను అంతే. కాబట్టి మనం రూతుతో కూడా నవమి చెప్పామన్నమాట, నీవు
తోటి కోడలు అలాగే నీవు కూడా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పామన్నమాట. వెళ్ళిపో అని చెప్పిన కానీ కాబట్టి మన ఆత్మీయ జీవితంలో అలాంటి ఉన్న కొన్ని పరిస్థితులు రావడానికి అవకాశం ఉంది అనమాట. కృష్ణు నుండి మనల్ని దూరం చేస్తే కొన్ని విషయాలు మనం లాగడానికి అవకాశాలు ఉంది. కానీ దాని మధ్యలో ప్రియులారా మనకు అర్థం చేసుకోవచ్చు అనమాట. మన భక్తి, మనకు విశ్వాసం, మన కోరిక ఎంత స్థిరంగా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసినట్టే రూతు ఒక ప్రియులారా అది కోరిక మాత్రం కాదు, అది స్ట్రాంగ్ నిర్ణయంలోనికి మార్చబడామన్నమాట. కాబట్టి ప్రియులారా మనకు 3 పార్ట్ ఉంటాయి మన మనసులో. ప్రియులారా అంటే ప్రాణంలో 3 పార్ట్ ఉంది. మన ప్రాణంలో 3 భాగాలు ఉంది. ఒకటి మనసు, ఒకటి భావోద్రేయం, ఒకటి చిత్తం. అంటే మనస్సు, భావోద్రేయం, చిత్తం. కాబట్టి మనసులో ప్రియులారా మనం ఆలోచన చేస్తాం. భావోద్రేయంలో మనం ఇమోషన్ ద్వారా మనం ప్రేమ గాని కోపం గాని అంత ప్రకటిస్తాం. కోరిక అంతా కూడా ప్రియులారా మన ఇమోషన్ ఉంది అనమాట. కానీ విల్ నిర్ణయం అనమాట. విల్ మీన్స్ నిర్ణయం అనమాట, తీర్మానం. కాబట్టి మనసులో ఆలోచన వస్తుంది, కోరికలు వస్తుంది. కాబట్టి మంచి కోరికలు మనం పెంచుకోవాలి, అలాగే మంచి నిర్ణయం మనం తీసుకోవాలి అనమాట. తప్పుడు నిర్ణయాలు ప్రియులారా మనం ఇప్పుడు కూడా తీసుకోవద్దు. సూసైడ్ చేయమంటే దెయ్యాలు చెప్పి ఉంటే అలాంటి ఆలోచన వచ్చి ఉంటే అది సాతాను ఆలోచన అనమాట, దేవుని ఆలోచన కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన ఒకప్పుడు చేస్తున్న వారు ప్రార్థన చేయడం లేదు అంటే అది దేవుని చిత్తం కాదు. ఆత్మలో సత్యంలో ఒకప్పుడు ఆరాధన చేసిన వ్యక్తి ఆత్మలో సత్యంలో ఇప్పుడు చేయడం లేదు అంటే అది తప్పుడు నిర్ణయాలు అనమాట. ఇప్పుడు భార్య భర్తతో లేదంటే భార్యతో పెళ్లి అయిపోయిన తర్వాత కలిసి బ్రతున్న వారు ఒకరోజు ఇంకా నేను వద్దు, అది తప్పుడు నిర్ణయం అనమాట. కాబట్టి తప్పుడు నిర్ణయం కొరకు ప్రియులారా మనం చిత్తం మన తీర్మానం వాడుకోవద్దు అనమాట. మంచి కొరకు వాడుకోవాలి. కాబట్టి రూతు ప్రియులారా మనం చూస్తుంటే స్ట్రాంగ్ నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకున్నాం అనమాట. కోరిక వచ్చింది అంటే ఆమె సత్యం తెలుసుకున్నాము కాబట్టి గట్టిగా స్ట్రాంగ్ నిర్ణయం అనమాట. స్ట్రాంగ్ నిర్ణయం కాబట్టి అక్కడ ఒక టెస్ట్ జరుగుతుంది అనమాట. స్ట్రాంగ్ నిర్ణయం అంటే అది అర్థమైపోతుంది అనమాట. హల్లెలూయా. ఇప్పుడు సమస్య లేదనే కాదు, సమస్యలు ఉంది. ఆ సమస్యల మధ్యలోనే ఆ స్ట్రాంగ్ నిర్ణయం అంటే తన ఒక విశ్వాసం ఎంత గట్టిగా జీవగల దేవునితో కలిసి ఉండాలని పట్టుదలతో అనమాట. పట్టుదల ఉండాలి, స్ట్రాంగ్ నిర్ణయంతో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మన యేసుక్రీస్తుతో ఉండాలని మనం పట్టుదల కలిగి ఉండాలి, స్ట్రాంగ్ నిర్ణయం కలిగి మనం ఉండాలి. నిజమైన కోరిక అయితే స్ట్రాంగ్ నిర్ణయంతో మనం బ్రతుకుతాం అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఎలీషా మనం చూసినట్లయితే అభిషేకం వరకు ప్రియులారా కోరియామన్నమాట. ఎందుకంటే ఏలియా ప్రియులారా మనం చూస్తున్నది ఏలియా ఒక జీవితం ఎలీషా చూసామన్నమాట. కాబట్టి జయంతో బ్రతుకుతున్న ఎలీషా ప్రియులారా ఏలియా చేస్తున్న అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ప్రియులారా శిష్యుడైన ఎలీషా అది చూస్తున్నామన్నమాట. కాబట్టి తనకు ఆశ, నేను కూడా అలాగ ఉండాలి, నేను కూడా దానికంటే గొప్ప స్థాయిలో ఉండాలి అని కూడా ఎలీషా కోరుకున్నాం అనమాట. ఏలియా కంటే నేను ఇంకా గొప్ప స్థాయిలో నేను నిలబడాలి, జీవగల దేవుని కొరకు నేను గట్టిగా నిలబడాలి, ఆత్మలో సత్యంలో ఆరాధన చేయడానికి కొరకు నేను గట్టిగా నిలబడాలి, పరిశోధన దేవుని కొరకు నేను గట్టిగా నిలబడాలి. బట్ మన పరిస్థితి ఎలా ఉంది? ముందు మన కోరిక అరైన స్థాయిలో ఉండవచ్చు. ఇప్పుడు మన కోరిక ఎలా ఉంది? దేవుని కొరకు ఇంకా నేను ఎక్కువ వాడబడాలని ఆశ ఉందా, లేదంటే అది మెల్లగా తగ్గిపోయిందా? ఎలా ఉంది? మెల్లగా తగ్గిపోయింటే దానికి అర్థం యేసుక్రీస్తు ఉన్న ప్రేమలో మనం తగ్గిపోయినట్టే. హల్లెలూయా. మనుషులతో కాదు, మనుషులతో ఉన్నది తర్వాత విషయం. ఫస్ట్ యేసుక్రీస్తుతో ఉన్న ప్రేమ అనమాట. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రేమలో, యేసుక్రీస్తుని ప్రేమించే విషయంలో మీరు అన్నద్దరిని ఇంకరిస్తావుతున్న కొలది ప్రార్థన, ఆరాధన, సుధులు, వాక్య ధ్యానంలో పరిశోధనలు మనం ఇంకరిస్తావుతాయి అనమాట. ఇప్పుడు ట్రాప్ అయినది యేసుక్రీస్తుతో ఉన్న ప్రార్థనలో, ఆరాధనలు, సుధులు ఎదుర్కొంటా ఇబిలిస్ పెట్టు మనల్ని మెల్లగా డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఎలాగ డైవర్ట్ చేస్తాడు? హవ్వతో చెప్పినట్టే చేస్తారు. నేను చెప్పినట్టు చేసినట్లయితే నువ్వు మంచి అయిపోతుంది అని సాతాను చెప్తాడు. నేను చెప్పినట్టు చేసినట్లయితే నువ్వు మంచి అవుతాయని, మంచి అవుతాయి. అది కూడా ప్రియుల యేసుక్రీస్తుతో కూడా చెప్పామన్నాడు సాతాను. నువ్వు ఇప్పుడు నన్ను నన్ను సాష్టాంగ పడి ఉండే, నన్ను ఆరాధన చేసి ఉండే, నన్ను హల్లెలూయా చేస్తుండే, ఇదంతా నేను ఇప్పుడే ఇచ్చేస్తాను అని సాతాన్. ప్రియులరా అది సాతాను ఒక ట్రిక్ అనే సత్యం ప్రియులరా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, సాతాన్ ఇచ్చిన ఏ యొక్క ఆశీర్వాద ఏ యొక్క ఇది కూడా ప్రియులరా మనం చూసినట్లయితే అది టెంపరీ అనమాట. టెంపరీ అనమాట. కానీ ప్రియుల తర్వాత మనం చూసినట్లయితే
సాతాన్ ప్రియులరా మనం చూపిస్తాడు, ఇస్తామని చెప్తారు, అది ఇస్తాం ఇది ఇస్తాం, కానీ ఇవ్వలేదు. తర్వాత ఏం చేస్తుంది? నాశనం చేస్తే అనమాట. దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి. కాబట్టి ప్రియులరా మనం యేసుక్రీస్తుతో కలిసి బ్రతికే విషయంలో మనం స్ట్రాంగ్ నిర్ణయం ప్రియులరా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. లేదంటే ప్రియులరా అది జరిగే పని కాదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి టెస్ట్ వస్తాయి అనమాట. టెస్ట్ వస్తాయి. నిజమైన ప్రేమ ప్రియులరా అది టెస్ట్ ద్వారానే ప్రూఫ్ అవుతుంది అనమాట. మనం ఊహించండి కాదు. మనం చాలాసారి మనం అనుకున్నాము స్తోత్రం. కాబట్టి అబ్రహాం ఒక ప్రేమ, దేవునితో జీవంగల దేవునితో అబ్రహాంతో ఒక ప్రేమ టెస్ట్ చేయబడింది అనమాట. తర్వాత దేవుడు గొప్ప దీవెన ప్రియులార దేవుడు అనుగ్రహించిన ప్రియులార మనం చూస్తున్నాం. కాబట్టి ఆత్మీయ జీవితంలో ప్రియులార మనకు విశ్వాసం అది టెస్ట్ చేయబడతాయి అనమాట. కాబట్టి మనకు ఎంత విశ్వాసం ఉంది, ఎంత ప్రభుత్వంతో ఆమె సహవాసం ఉంది, ఇదంతా ప్రియులార మనం జీవితాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు అనమాట. మన మాటలను బట్టి, మన క్రియలను బట్టి, జీవితం బిహేవియర్ని బట్టి ప్రియులార అర్థమైపోతాయి అనమాట. అందు కూడా మన లోపల ఉన్నది అందు కూడా బయట దేవుడు చూపిస్తాడు. కొన్నిసారి మనం అనిపిస్తుంది నేను గొప్ప భక్తుడని మనం అనుకున్నారేమో, కానీ దేవుడు చూపిస్తాడు మన భక్తి, మనం ఎంత విశ్వాసం మనకు ఉంది, ఎంత ప్రేమ ఉంది, ఎంత మనం నిలబడుతున్నాం, అంతా దేవుడు మనల్ని చూపిస్తాడు. దేనికంటే మనం ఇంకా కూడా లోతైన అనుభవంలోనికి వెళ్ళడానికి అనమాట. హల్లెలూయా. కాబట్టి మనలో కోపం కొన్నిసారి మనలో కోపం లేదని మనం అనుకున్నారేమో, కానీ కొందరు వచ్చి మనల్ని ఏదైనా ఒక మాట చెప్తే పడి మన లోపల ఉన్నదంతా కూడా బయటకు వస్తాయి. అంటే దానికి అర్థం ఏంటిది? ప్రభు మన లోపల ఉన్న బలహీనత చూపిస్తుంది కొన్నిసారి. ఎందుకంటే ప్రార్థన చేయడానికి కొరకే. నాలో కోపం ఉంది, నాలో అభయుద్ధం ఉంది, దురాశ ఆలోచన వచ్చింది, లేదంటే భయం ఉంది, అవిశ్వాసం ఉంది, అనుమానాలు ఉంది, ఇదంతా కొన్నిసారి దేవుడు చూపిస్తారు. దేని కొరకు చూపిస్తామంటే అది చూసుకొని మనం బాధపడడానికి కాదు, వెంటనే మనం యేసుక్రీస్తులో ఆధారపడాలి, వెంటనే మనం ప్రభువులో ఆధారపడాలి. కోపం కానీ పగ ఆమె ఏదైనా సరే దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది కూడా విషయాన్ని మనం ఏం చేయాలి? వెంటనే ప్రభువులో ఆధారపడాలి. కృపాసనం వద్దకు పరిగెత్తుకొని రావాలి. ప్రభు నాకు విశ్వాసం తగ్గిపోయింది, ప్రార్థన జీవితం తగ్గిపోయింది, ఆరాధన అనుభవం తగ్గిపోయింది, పరిశుద్ధమైన జీవితం తగ్గిపోయింది, ప్రభు మీతోనే ప్రేమ తగ్గిపోయింది. వెంటనే ఏం చేసుకోవాలి? ప్రభు దగ్గరకు పరిగెత్తుకొని రావాలి. కానీ కొందరు చేస్తారు, ప్రభు నన్ను అంగీకరించలేదేమో అని కొందరు వేరే దారిలో వెళతారు. కొందరు ప్రభు దగ్గరికి తిరిగి వస్తారు. చిన్న కుమారుడు ప్రియులారా మనం చూస్తున్నట్టే తిరిగి డాడీ దగ్గరకు తిరిగి వచ్చినట్టు ప్రియులారా అది గొప్ప విషయం అనమాట. కాబట్టి ఒకటి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన యేసయ్య ప్రియులారా మన జీవగల దేవుడు మనల్ని స్వీకరిస్తాడు. మన ఎంత పాపంలో పడిన స్థాయిలో ఉన్నా సరే, ఎంత అవిశ్వాసిగా మన బ్రదైనా గానీ, ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నా సరే, ప్రభు దగ్గర వచ్చినట్లయితే జీవగల దేవుడు ప్రియులార తప్పకుండా నాకు మీకు సహాయం చేస్తాడనమాట. హల్లెలూయా. ఎవరిని ప్రియులార ప్రభు త్రోసివేయలేదు. ప్రభు దగ్గర ఎవరైతే సహాయంతో ప్రభు నాకు సహాయం దయచేయమని వచ్చిన వాడు ప్రభు త్రోసివేయలేదు. ఎందుకంటే ప్రభు అందరిని ప్రేమిస్తున్నాం, అందరిని మంచిగా ఉండాలని జీవగల దేవుడు ప్రియులార కోరుతుంది. కాబట్టి ప్రియులార మనం ప్రభువులో ఆధారపడదాం. ఇప్పుడు మన విశ్వాసం ఎలాగుంది? ఇలా ప్రియులార మనం చూసినట్లయితే నువ్వు ఇక్కడ ఉండవు, నువ్వు అటు పెడదామని చెప్పినా కానీ ఒప్పుకోలేదు. మనమంటే సరే నేను ఇక్కడే ఉండాను, నీవు గురువు నీవు వెళ్ళు అని చెప్తారేమో. అలాగే అక్కడే ఇది వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు బ్రతుకులో మనం గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా మనం యేసుక్రీస్తుతో ఉండడం ప్రియులారా గట్టిగా మనం ఉండాలి అన్నమాట. యేసుతో నేను ఉండాలని ప్రభుత్వం మనం మాట్లాడుతున్నప్పుడు హల్లెలూయా. కాబట్టి టెస్ట్ వస్తాయి అనమాట. టెస్ట్ వచ్చినప్పుడు దానిలో గెలవాలి అనమాట. టెస్ట్ వస్తుంది. హల్లెలూయా. కాబట్టి వేరే ప్రియులార మార్గం లేదు అని అదొక టెస్ట్ ప్రియులార మనం అర్థం చేసుకోవాలి. దేని కొరకు అంటే ప్రమోషన్ కొరకు అనమాట. కొందరికి ప్రమోషన్ వస్తుంది, కొందరికి ప్రమోషన్ రాదు. ఎందుకంటే వారి విశ్వాసం లేదు, వారు కోరిక స్థిరంగా లేదు, వారు స్ట్రాంగ్ నిర్ణయంలో లేదనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని పిలుపు పొందిన మనం 9:9 మనం చదివాం కదా. యేసుక్రీస్తు ఒక సహవాసంలోనికి, దేవుని యొక్క సహవాసంలోనికి మనల్ని యేసుక్రీస్తు ఒక సహవాసంలోనికి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు. అంటే మనం కోరిక అంటే స్ట్రాంగ్ ఉండాలి అనమాట. నిర్ణయం స్ట్రాంగ్ ఉండాలి, కోరిక అలాగే నిర్ణయం స్ట్రాంగ్ ఉండాలి. యేసుతో నేను బ్రతకాలని ప్రియులారా మనం లాగా బ్రతుకుతున్నప్పుడు లాగా మనం దానికి వ్యతిరేకమైన చాలా విషయాలు వస్తాయి అనమాట. చాలా విషయాలు వస్తాయి. ఇప్పుడు దాన్ని ప్రియులారా మనం పట్టించుకోవద్దు. మనం ప్రార్థన చేయాలి. ప్రభువా కృప చూపము, కరుణ చూపము, దయ చూపము, యేసయ్య నీతో నేను కలిసి నేను బ్రతకాలని నేను ఆశపడుతున్నా.
సహాయం చేయము, లోతైన అనుభవంలోనికి ప్రభు నన్ను నడిపించము. అప్పుడు పరిశుద్ధాత్ముడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి అది ఒక్కరోజు సహవాసం కాదు, నిరంతర సహవాసం అనమాట. ఇప్పుడు యేసు క్రీస్తుతో ఉన్న సహవాసంలో, ప్రార్థనలు, ఆరాధనలు మీరు బోరు కొడుతున్న వ్యక్తి ఉండే యేసు క్రీస్తు ప్రేమ మీరు రుచి టేస్ట్ మీరు అనుభవించలేదన్నమాట. కానీ అనుదినం అది అనుభవించుకోవచ్చు అనమాట. అనుదినం యేసు క్రీస్తు ఒక తాకదల, అనుదిన పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు కొరకు గట్టిగా మనం నిలబడుతున్న వ్యక్తి అంటే అనుదినం జీవగల దేవుడు తాకుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం తన సన్నిధితో ప్రసన్నతతో నింపుతాడనమాట. ఇప్పుడు కోరిక చాలా ప్రాముఖ్యం. కొందరు కోరుతారు, కొన్ని రోజులు కోరుతారు, తర్వాత వెనుకపోతున్న వారు ఉన్నారు. అలాగా మనం ఉండవద్దు. వెనుకపోతున్న గుంపులో మనం ఉండవద్దు అనమాట. మనం ప్రతిరోజు మనం ముందుకే వెళ్ళాలి అనమాట. స్తోత్రం. పౌలు అలాగే, పౌలు మేము చెప్తున్న మాట ఉంది, నేను వెనుకున్నది మరిచి నేను ముందుకే వెళుతాను. కొందరున్నారు యేసుక్రీస్తు దగ్గర వచ్చిన తర్వాత వెనుకున్న చూసుకొని మళ్ళా తిరిగి వెళుతున్న వారిని మనం చూడవచ్చు. అలాగే ఉండవద్దు. ఆ గుంపులో ప్రియులారు మనం ఉండవద్దు. మనం ముందుకు వెళ్లే గుంపులు ఉండాలి. యేసే ప్రేమ గ్రహించుకొని పరిశుద్ధాత్మలో ఆధారపడి మన అనుదినం ముందుకు వెళ్లే వారు ఉండాలి. ప్రార్థనలు, వచన ధ్యానములో, సువార్త పరిధిలో పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులను మనం ముందుకు వెళ్ళినట్టు దేవుడు అధికమైన కృప మనకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమలో అప్పుడు అలాంటి వ్యక్తులు ప్రియులరా దేవుని యొక్క లోతైన అనుభవంలోనికి వారు పరిశుద్ధాత్మదుడు నడిపిస్తారు. ఇప్పుడు అందరినీ నడిపించాలని దేవుడు కోరుతుంది. కానీ కొందరు వారు తప్పుడు నిర్ణయాన్ని బట్టి పక్కకి జరిపోతుంది అనమాట. కొందరు స్ట్రాంగ్ నిర్ణయాన్ని బట్టి, రూతలాగే లేదా ఎలీషాలాగే స్ట్రాంగ్ నిర్ణయాన్ని బట్టి గట్టిగా నిలబడతారు అనమాట. కాబట్టి వారికి సమస్య లేదనే కాదు, శోధన లేదని కాదు, శోధన ఉంది. కానీ ప్రభువులో ఆధారపడి ముందుకు వెళతారు. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రభువులో ఆధారపడి పరిశుద్ధాత్మతో కలిసి ముందుకు నడిచినట్టు జీవగల దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించినాక అలాంటి వ్యక్తులు వారిని ప్రియులారా చాలా బలంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నింపి అనేకులను దీపించినట్టు వారిని దేవుడు బలంగా వాడతారు. కాబట్టి పక్కగా జరుగుతున్న వారు లేదంటే వెనకకు వెళుతున్న వారు వారిను ప్రియులారా మనం చూసితే పేతురు ప్రియులారా మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు 3 సారి తిరస్కరించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. వెనకకు వెళ్ళాము అయినా కానీ ప్రభు తర్వాత పట్టుకున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి వెనకకు వెళ్ళిన వారిని కూడా దేవుడు ప్రియులారా ముందుకు నడిపించడానికి ప్రభువుకు సాధ్యం. హల్లెలూయా. కాబట్టి వెనుకకు వెళ్ళిన స్థాయిలో ఉండే కూడా దేవుడు ప్రియులరా వదలలేదు. కానీ ప్రియులరు మనం ఆధారపడాలి అనమాట. కాబట్టి మనం చూస్తున్నాం పేతురు వెనుకకు వెళ్ళాం. యేసుక్రీస్తు సిలువలో మరణించిన తర్వాత ప్రియులరు మనం చూస్తున్నాము. పునరుద్ధానం చేసిన తర్వాత కూడా ప్రియులరు మనం చూసినట్టే పేతురు ఇంకా కొందరు శిష్యులతో కలిసి 7 వారు చేపట్టడానికి తిరిగి వెళ్ళినట్టు ప్రియులరు మనం చూస్తున్నాం. పాత పనికి తిరిగి వెళ్ళామన్నమాట. కానీ తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేసామన్నమాట. వచ్చి యేసుక్రీస్తు మాట్లాడామన్నమాట. అంటే పేతురు ప్రియులారా మనం చూసినట్లయితే చేప పట్టడానికి ప్రయత్నం చేస్తాం కానీ చేప దొరకడం లేదు. కానీ ప్రభు చెప్పాము లోతు వల లోతు కుడివైపు వల లోతు వేసుకొని ప్రభు చెప్పినప్పుడు ఆ మాటని బట్టి వారు వేసినప్పుడు విస్తారమైన చేప పడింది. అప్పుడు అర్థమైంది ఇది ప్రభు అని. కాబట్టి ప్రియులారా స్తోత్రం. కాబట్టి వెనకకు జారిపోయిన వారిని కూడా అంటే వెనుకకు వెళ్ళిపోయిన వారు కూడా తిరిగి కూడా దేవుడు ముందుకు నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు కోరిక ప్రియులారా, ప్రభు కోరుతుంది ఆ దేవుని పిలుపులో మీరు ఉండాలి. దేవుని పిలుపు నుండి మనం డైవర్ట్ చేయడానికి చాలా విషయాలు మన ముందు వస్తాయన్నమాట. అది మేలు, ఇది మేలు అని చాలా విషయాలు మన ముందు పడతాయి. కాబట్టి మనం దానిలో వెళ్ళి పట్టుకోవద్దనమాట. అలాగే పట్టుకొని ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. చాలా టైం వేస్ట్ అయిపోతాయి. కాబట్టి టైం వేస్ట్ చేయవద్దు. సమయం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే చాలా మనం జీవితం అంటే టోటల్ మనం చూసినట్లయితే సమయం అనమాట. సమయం. కాబట్టి అన్లిమిటెడ్ సమయం దేవుడు ఇవ్వలేదు, లిమిటెడ్ సమయం ఇచ్చామన్నమాట. ఆ సమయం ప్రియులారా పరిశుద్ధాత్మలో ఆధారపడి అది వాడుకోవడం నేర్చుకోవాలి. ప్రభుత్వ సమయం గడపడం నేర్చుకోవాలి. ప్రభువు నుండి పొందుకోవడం నేర్చుకోవాలి. ప్రభువు నుండి పొందేవారు ఇచ్చేవారుగా మార్చబడతాయి అనమాట. లేదు, ప్రభువు నుండి శక్తి పొందాలి. ప్రభువు నుండి ప్రభుత్వం కలిసి మనం బ్రతున్న విషయంలో మనం సమయం గడపాలి. సమయం గడపాలి. ప్రభుత్వ సమయం గడపాలి. అప్పుడు మనం ఫలిస్తుంది. ప్రభు వాక్యంతో మనం నింపుకోవాలి. అప్పుడు ఎక్కువ ఫలిస్తుంది. ఇప్పుడు ఎక్కువ ఫలించుకోవాలంటే ప్రభు నుండి ఎంతగా దూరం ఉంటే వేరే విషయానికి మనం సమయం గడుపుతున్నప్పుడు మనం ఎక్కువ ఫలించలేదు. ప్రభుత్వం ఎక్కువ సమయం ఎవరైతే గడుపుతున్నారో వారు ఎక్కువ ఫలిస్తుంది. దానిలో ప్రియులారా మనం చూస్తున్న దేవుని పుడి పొందిన శిష్యులు అపోస్తులు ప్రియులారా వారు ప్రభుత్వ సమయం ఎక్కువ గడిపారు. అపోస్తుల గారి 4వ జన్మలో మనం చూడవచ్చు. వారు ప్రార్థనలో, వాక్య పరిచర్యలో, వాక్య ధ్యానంలో పరిచర్యలు వారు సమయం ఎక్కువ గడిపామన్నమాట.
సమయం ఎక్కువ గడిపారు. ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వం ఎక్కువ సమయం గడుపుతున్నారో వారు ఎక్కువ ఫలిస్తుంది. కాబట్టి మనం చూసిన అపోస్తుల ప్రేరణ ఎక్కువ ఆ కాలంలో ఫలించారు. హల్లెలూయా. ఇప్పుడు మనం చూసినట్లయితే అనేకులు రక్షణ పొందామన్నమాట. కాబట్టి ఈ కాలంలో కూడా ప్రియులారా మనం ఫస్ట్ మొదటి ప్రయారిటీ యేసుక్రీస్తు ఉండాలి. ఫస్ట్ దేవుడు ఉండాలి, క్రీస్తు ఉండాలి అన్నమాట. అది జీవగల దేవుడు కోరుతుంది. హల్లెలూయా. కాబట్టి మన ప్రయారిటీ జీవగల దేవుడు ఉండాలి. దేవునికి స్తోత్రం. దాని నుండి మన అటు మార్చే విషయాలు చాలా వస్తుంది, చాలా వస్తుంది. కానీ చాలా చాలా మనకు ముందు లేని చాలా చాలా విషయాలు కూడా ఆఫరింగ్ అలాగే ఇస్తాయన్నమాట. కొందరు అది ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తామని రకరకాలు వస్తాయి. కానీ దేవుడు ప్రియులను ఎప్పుడు ఇచ్చిన వ్యక్తి ఉండే నువ్వు దాని నుండి అటు ఉండవద్దు అనమాట. దేవుని పిలుపులోనే చూసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని పిలుపు పొందిన వ్యక్తులు కూడా చాలా అది ఆ జోబు ఇస్తాం, ఇది ఇస్తాం, రకరకాలు వస్తాయి. కానీ స్తోత్రం, దేవుని పిలుపు పొందిన వ్యక్తి ఉండే దేవుని పిలుపులోనే ప్రియుల నమ్మకం ఉండాలి. అప్పుడు అది ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. దేవుండే లేదంటే ఫుల్ఫిల్ కాదు. స్తోత్రం. కాబట్టి దేవుని పిలుపులో ఉండడం వల్ల ఏమవుతుంది? ప్రతి అవసరాలు దేవుడు తీరుస్తాడు. అద్భుతంగా దేవుడు తీరుస్తాడు. దేవుని పిలుపులో ఉండే మన అవసరాలు దేవుడు తీరుస్తాడు. ఇప్పుడు ప్రియుల దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు. కాబట్టి కొన్నిసార్లు మనకు అనుమానం వస్తాము, అబ్బో దేవుడు నా అవసరాలు తీర్చలేదేమో, నన్ను పిలిచారు, నేను వచ్చాము, నా అవసరాలు. కాబట్టి ఇప్పుడు మనం కొన్నిసారి మనం ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చినప్పుడు లేదంటే కొన్ని పరిస్థితులు అనుకూలం లేనప్పుడు మనం అనుకోవద్దు దేవుడు నమ్మదగిన దేవుడు కాదు అని దయచేసి అనుకోకండి. దేవుడు నమ్మదగిన వాడు. మనం ఆధారపడాలి. ఎంత శోధనలు ఉన్నా సరే, శ్రమలో ఉన్నా సరే దేవుళ్ళు ఆధారపడాలి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. హల్లెలూయా. అది మన సమయంలో కాదు, దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు మనం బ్రతికి ఉన్నాం కదా, ఇప్పుడు మనం తింటున్నాం కదా, బైబిల్లో రాయబడింది కదా, ఆమె దేని గురించి మీరు బాధపడవద్దు, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి. ఇప్పుడు మనం తింటున్నామా లేదా? ఇప్పుడు మనం నేలైనా త్రాగుతున్నాం కదా, బట్టలు ఉంది కదా, సూత్రం. కాబట్టి దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. మన దురాశ తీరుస్తాడని కాదు, మన అవసరాలు దేవుడు తీరుస్తాడు. అలాగే మనం తినడానికి మనకు అవసరాలు దేవుడు తీరుస్తాడు. కాబట్టి మనకి ఎంత కావాలని ప్రభువుకు తెలుసు, అది తప్పకుండా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనకు దేవుడు మన అవసరాలు తీర్చే దేవుడు. నా రాజ్యం ఇది మొదటి వెదగుడి, అప్పుడు అన్ని మీకు అనుగ్రహింపడు. కాబట్టి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగలేదు. ఒకవేళ లేమిలో మీరు ఉన్నారము, లేమి తొలగిపోయినాక, దారిద్ర్యం తొలగిపోయినాక, అప్పు తొలగిపోయినాక, అవసరాలు దేవుడు జీవగల దేవుడు దాన్ని ఐశ్వర్యం గుర్తు మహిళలో మీ ప్రతి అవసరం అద్భుతంగా తెరిచినాక దేవుడు తీరుస్తాడు. కాబట్టి ప్రియులారా మనం ధైర్యంతోనే ముందుకు వెళ్దాం. కాబట్టి మనం దేవుడు అలాగే నమ్మదైన వాడు, ఎవ్వరు లేదు. అందుకొరకు బైబిల్లో రాయబడింది, మనుషులో ఆశ్రయించుడ కంటే యెహోవాలో ఆశ్రయించుడ మేలు మేలు మేలు. మీరు చాలాసారి బైబిల్లో రాయబడింది, యెహోవాలో ఆశ్రయించుడ మేలు, జీవగల దేవుని ఆశ్రయం మేలు. హల్లెలూయా. స్తోత్రం. మనసులో ఆశ్రయించిన వారు ప్రియులరా కొంత మట్టుకు వారి నుండి సహాయం వస్తాము, కానీ అది ఎల్లప్పుడూ అలా జరగలేదన్నమాట. కొన్నిసారి వారు సహాయం చేస్తారు, కొన్నిసారి వారు సహాయం చేయలేని పరిస్థితి వస్తుంది అనమాట. హల్లెలూయా. అందుకొరకు బైబిల్లో రాయబడింది, జీవగల దేవుల్లో ఆధారపడి జీవగల దేవుల్లో ఆధారపడి ఉంటే అలాంటి వ్యక్తులు నిరాశ రాలేదన్నమాట. చాలా మంది నిరాశలు ఉండడానికి కారణం ఏంటిదంటే మనుషుల మీద ఎక్కువ ఆధారపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇలా నిరాశ నుండి బయటపడాలంటే జీవగల దేవుల్లో మనసు పెట్టాలి, వేరే మార్గం లేదు. యేసు మీదే మనసు పెట్టాలి, అప్పుడు నిరాశ నుండి బయటపడతాయి అనమాట. ఇప్పుడు ఇలా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, పిలిచిన దేవా మీరు నమ్మదైన దేవుడు కాబట్టి స్తుతిస్తున్నాందండి దేవా. మీ పిలుపుకు తగినట్టు బర్దయ కృప, జ్ఞానం, అభిషేకం, అవిశ్వాసం తండ్రి, ధైర్యం దేవా ప్రతి ఒక్కరికి దేవా దేశమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీరు పిలిచిన యేసే మీరు గొప్ప దేవుడని గెలుపు ప్రతి ఒక్కరికి దేవా దయచేమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరు నమ్మదైన వాడని గెలుపు అందరికీ దేవా దయచేము. మీరు సర్వశక్తి ముందరు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, సమస్తం సాధ్యమైన దేవా మీరు మమ్మల్ని పిలిచిన దేవ మీకు అందరినీ ఆకాశం భూమి సదరం అందా కలిగి చేసిన ధర్మించిన గొప్ప దేవ మీరు మమ్మల్ని పిలిచినటువంటి వందనాలు దేవా. మీరు ఎంత గొప్పవాడని గెలుపు ప్రతి ఒక్కరికి దేవా గెలుపు దేవా దయచేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. విశ్వాసం దేవా దయము మీలో ఆధారపడి అన్నదనం ముందుకోలే కృప ప్రతి ఒక్కరికి దేవా దయచము. అలాగే కుటుంబ జీవితంలో శాంతి, సమాధి, నెమ్మది వారు అనుభవించినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. ఇలా ప్రతి ఒక్కరికి చక్కని ఆరోగ్యం దేము, బెల్లం దేవా దైవం వారి అవసరాలు విశ్వంలో అద్భుతంగా తెరచబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. ప్రభావ మీ రక్తం మీద అభిస్తున్నాం, మహిమ ఘనత మీకు అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన ఇస్తున్నాము, గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం
పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.